ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ప్రస్తుతం దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే ఈరోజు మొదటి గడప దర్శనాలకు సంబంధించిన ఆన్లైన్ లక్కీ డిప్ని విడుదల చేస్తున్నారండి. వాటికి సంబంధించిన సమాచారం గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 70,338 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,741 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,96,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి నిన్న మొన్నటి కంటే కూడా ఈరోజు భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందనే మనం చెప్పవచ్చు. అలాగే 2024 మే నెలకి సంబంధించిన సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఈ ఫిబ్రవరి 19వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఓపెన్ చేస్తున్నారండి టీటీడీ వారు. భక్తులు మీ పేర్లను అప్లై చేసుకోగలరు. ఈ ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఈ సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అనేది ఓపెన్లో ఉంటుంది. తిరుమల గర్భగుడిలో 4 రకాలైన ఆర్జిత సేవలను స్వామివారికి చేస్తారండి. అవేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలు. ఈ సేవలలో పాల్గొన్న భక్తులకు తిరుమల ఆలయంలో స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం అనేది ఉంటుంది. అంటే అతి దగ్గర నుంచి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ సేవలకు నార్మల్ బుకింగ్ అనేది లేదండి. టీటీడీ వారు ఇలాగ ప్రతి నెల కూడా ఆన్లైన్లో ఆర్జిత సేవల యొక్క లక్కీ డిప్ని విడుదల చేస్తారు. లక్కీ డిప్ అంటే లాటరీ సిస్టమ్ లాగా అన్నమాట. భక్తులు మీ యొక్క పేర్లని అప్లై చేసుకున్న తర్వాత టీటీడీ వారు డిప్ని వేస్తారు. ఆ డిప్లో సెలెక్ట్ అయిన భక్తులకు ఏ తేదీన ఏ సేవకు సెలెక్ట్ అయ్యారో వారి మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుంది. అప్పుడు ఆ సేవకు తగిన అమౌంట్ని పే చేస్తే టికెట్స్ అనేవి ఇస్తారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ ఓపెన్లో ఉంటుందండి. ఫిబ్రవరి 21వ తేదీన మధ్యాహ్నం డిప్లో ఎవరు సెలెక్ట్ అయ్యారో అన్న రిజల్ట్స్ని టీటీడీ వారు రిలీజ్ చేస్తారు. కనుక భక్తులందరూ కూడా మీ పేర్లను ఈ లక్కీ డిప్లో అప్లై చేసుకొని స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశాన్ని పొందగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, ఈరోజు మేము తిరుమలకు వెళ్తున్నాము, రూమ్స్ని ఈజీగా ఎలా తీసుకోవాలి అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీరు ఉదయం వెళ్తేనే కొండపైన రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే స్పెషల్ దర్శనంకి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలా అని అడిగారండి. మీరు ఏ దర్శనంకి వెళ్తున్నా కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ దర్శనం టికెట్తో పాటు ఖచ్చితంగా ఉండాలండి. లేదంటే మిమ్మల్ని దర్శనానికి అనుమతించరు. అలాగే తిరుమలలో రూమ్స్ బుక్ చేసుకున్నాము, ఆ రూమ్స్లో ఎన్ని రోజులు ఉండొచ్చు అని అడిగారండి. మీరు బుక్ చేసుకున్న రూమ్లో 1 లేదా 2 రోజులు మాత్రమే ఉండటానికి వీలవుతుంది. అది కూడా ఒక రోజు ఉన్న తర్వాత
మరుసటి రోజుకి ఎక్స్టెండ్ చేయమని అడిగితే మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకుని ఎక్స్టెండ్ చేస్తారండి. ఆ విధంగా మీరు బుక్ చేసుకున్న రోజు ఆ మరుసటి రోజు మాత్రమే రూమ్లో ఉండటానికి వీలవుతుంది. ఇంకొకరు సుప్రభాత సేవకు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఒకరికి బదులు ఇంకొకరు వెళ్ళొచ్చునా అని అడిగారండి. మామూలు దర్శనానికే అలా అనుమతించారండి. టికెట్లో ఎవరి పేరు ఎవరి ఆధార్ నెంబర్ ఉంటే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఇవి విఐపి సేవలు, వీటికి మామూలు కంటే ఎక్కువ చెక్కింగ్ అనేది ఉంటుంది, అస్సలు అనుమతించారండి. మామూలుగా వెళ్ళే దర్శనానికి కానీ ఇలాంటి సుప్రభాతం లాంటి విఐపి సేవలకు వెళ్ళే దర్శనానికి కానీ ఒకరి బదులు ఇంకొకరు వెళ్ళటానికి అవకాశం లేదు. టికెట్లో ఎవరి పేరు ఆధార్ నెంబర్ అయితే ఉంటుందో వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. అలాగే సండే బ్రేక్ దర్శనం టైమింగ్స్ ఏంటి అని అడిగారండి. ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం టైమింగ్ అనేది ఉంటుంది. మీ యొక్క దర్శనం టికెట్లో ఖచ్చితంగా రిపోర్టింగ్ టైం అనేది ఇస్తారు. అందులో చూసి ఆ టైంకి మీరు దర్శనం క్యూ లైన్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే విఐపి బ్రేక్ దర్శనంకి ఎంతమందిని అలౌ చేస్తారు అని అడిగారండి. శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఒకరికి 10,500 రూపాయలు. వాటిని ఎంతమందికైనా మీరు అమౌంట్ని పే చేసి బుక్ చేసుకోవచ్చు. రికమెండేషన్ లెటర్పై విఐపి దర్శనం అయితే కనుక ఒక లెటర్పై 6 మందిని బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. అలాగే 2 పర్సన్స్కి రూమ్స్ ఇస్తారా, ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేశాము అని అడిగారండి. మీరు ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నా ఆఫ్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నా ఒకరికి మాత్రం రూమ్ అనేది ఇవ్వరు. ఒక్క మనిషి కోసం ఒక రూమ్ అనేది ఇవ్వరు. ఇద్దరు వెళ్ళొచ్చండి. ఇద్దరు నుంచి ఇక ఎంతమందికైనా రూమ్స్ అనేవి ఇస్తారు. ఇంకొకరు దర్శనానికి ఆధార్ కార్డు ఒరిజినలే తీసుకొని వెళ్ళాలా అని అడిగారండి. అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.